ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా శుభములండి. ఈరోజు ఉదయకాల సమయంలో ప్రతిరోజు కూడా మనము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మొట్టమొదటిగా మనం ప్రారంభించుకొని మన యొక్క అనుదిన జీవితంలోని మన క్రియలను ప్రారంభించుకునే ఈ ఉదయకాల సమయంలో ఎడతెరగగా నిత్యము కూడా మనం అందరం కూడా పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి సత్య వాక్కులను, దేవుని మాటలను మనము ధ్యానించుకుంటున్నాం. మరి ముఖ్యంగా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా నేటి దినము మనము గడిచినటువంటి దినాల్లో ప్రారంభించినటువంటి మార్కు సువార్తకు సంబంధించి భక్తులైన మార్కు గారు ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క జీవిత చరిత్ర గురించి, ఆయన పరిచర్య గురించి, ఆయన యొక్క అద్భుత క్రియల గురించి, ఆయన చేసినటువంటి అనేకమైన సేవా కార్యక్రమాలను ఉద్దేశించి భక్తుడైన మార్కు గారు పొందపరిచినటువంటి మాటలను గడిచిన దినాల్లో 15 అధ్యాయాలను దేవుడిచ్చిన శక్తి బట్టిగాను, ఆయన ఇచ్చిన గొప్ప జ్ఞానాన్ని బట్టిగాను రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మనమందరము కలిసి ధ్యానించుకొని ఇతరులకు సువార్తను తెలియజేసే క్రమంలోని, అదేవిధంగా ఈ యొక్క సువార్తను కొనసాగించుటకు మీరందరూ సహకరిస్తున్నటువంటి విధానాన్ని బట్టి కానీ మరొకసారి మీ అందరికి కూడా వందనాలు. మరి ముఖ్యంగా రక్షణ వాక్య కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు ఈ యొక్క సువార్తను తెలియజేసే క్రమంలో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరి ద్వారా కూడా ఇతరులకు కూడా చేరవేయడం జరుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలో పొందపరిచినటువంటి పరిశుద్ధ మాటలను, సత్యవాక్కులను, యేసుక్రీస్తుల వారు చేసినటువంటి అనేకమైన అద్భుతాల విషయాల పట్ల తెలియని వారికి కూడా మనము తెలిసే ఈ క్రమంలో మనము సువార్తని అందించే క్రమంలో పరోక్షంగా భాగస్వాములు అయినప్పటికీ అట్టి ప్రతిఫలాన్ని దేవుడు మనకి కలుగు చేస్తాడు. మరి నేటి దినము చివరగా మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో పొందపరిచినటువంటి 20 వచనాలకు సంబంధించి నేటి దినం మనము ధ్యానించుకుందాం. ముందుగా ప్రార్థించుకున్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభ ప్రార్థన ద్వారా ప్రారంభిద్దాం. కనులు మూసుకున్నట్టయితే తలలు వంచి ప్రార్థించుకుందాం. స్తోత్రం ప్రభువా తండ్రి, స్తోత్రం నాయన. లోక రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ నామంలో వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నేటి దినము ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మేమందరము కూడా కలిసి మీ నామాన్ని గణపరిచి కీర్తించి ప్రభువా పరిశుద్ధ గ్రంథ లేఖనంలో భక్తులైనటువంటి మార్కు గారు మీ గురించి తెలియజేసినటువంటి గొప్ప మాటలను, దైవ సందేశాలను ప్రభువా మీరు చేసినటువంటి అనేకమైనటువంటి క్రియలను ప్రభువా తండ్రి నాయన అన్యుల పట్ల మీరు చూపించినటువంటి అద్భుతాలను, దేవుని సేవకుడుగా ప్రభువా మీరు నెరవేర్చినటువంటి అనేకమైన విషయాలను ప్రభువా మేమందరము కూడా ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మేము తెలుసుకొని ఉన్నాం నాయన. ఈ యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో పాలిభాగస్తులై ప్రభా ఉదయకాల సమయంలో మీ మాటలను ధ్యానించుకున్న వారిని ప్రభా మీ మాటల ద్వారా వాక్యానుసారంగా జీవించే వారిని ప్రభా మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. మరి నేటి దినము చివరి అధ్యాయము మార్కు సువార్త 16వ అధ్యాయంలో పొందపరిచినటువంటి 20 వచనాలలో ప్రభువా తండ్రి నేను మాట్లాడుచున్నప్పుడు ప్రభువా తండ్రి మీ దాసునైన నన్ను మీరు ఆశీర్వదించండి ప్రభా. మీ సత్య వాక్కులను మీరు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానాన్ని బట్టిగాను ప్రభువా తండ్రి విధేయత కలిగి ఉండి ప్రభువా తగ్గింపు కలిగి ఉండి సమాధానముగా ప్రభువా మీ సమాధానం కలిగి ఉన్న వారముగా ఆశీర్వదించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి కృపతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నేటి దినము మార్కు సువార్త 16వ అధ్యాయము వరుస క్రమంలో మనం చూసుకున్నట్టయితే మత్తయిలో కానీ, అదేవిధంగా మార్కులో కానీ, అదేవిధంగా లూకాలో కానీ, అదేవిధంగా యోహాను సువార్తలలో ఈ యొక్క 4 భాగాలలో చివరి అధ్యాయాలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు శ్రమల పాలవుట, ఆయన శిలువపై మరణము చెందుట, ఆ తర్వాత ఆయన యొక్క పునరుద్ధరణ కార్యక్రమాల విషయాలు, ఆ తర్వాత ఆయన ఆరోహణ అవ్వడము, శిష్యులకు బాధ్యతలను తెలియజేయడం అనేకమైన విషయాలను మనము ధ్యానించుకోవడం జరుగుతుంది. మత్తయి సువార్తలో కూడా అదే విధంగా మనము చివరి అధ్యాయంలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు మత్తయి గారు శిష్యులైనటువంటి మత్తయి గారు ప్రత్యక్షంగా చూసినటువంటి ఆ యొక్క మాటలను ఆయన ఏ రకంగా అయితే పొందపరచడం జరిగిందో మార్కు గారు భక్తుడు మార్కు గారు కూడా ఈ యొక్క విషయాలను అదే రీతిలో 20 వచనాల్లో పొందపరచడం జరిగింది. మరి నేటి దినం ఈ యొక్క 20 వచనాలను మనం 3 భాగాలుగా విభజించుకున్నట్టయితే మొట్టమొదటిగా 1 నుంచి 8 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు పునరుద్ధరణ అయి బ్రతికి రావటం అనేది మనం చూడవచ్చు. ఆ తర్వాత 9 నుంచి 18 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు అనేక మందికి ప్రత్యక్షం అవుట. ఆ తర్వాత 3వ భాగంగా చూస్తే 19 నుంచి 20 చివరి 2
వచనాలలో మనం చూస్తే ప్రభు యేసుక్రీస్తుల వారు పరలోకానికి ఆరోహణము అవ్వటము. ఈ యొక్క 3 భాగాలుగా ఈ యొక్క వచనాలు 20 వచనాలుని మనము ఈరోజు ధ్యానించుకున్నట్టయితే ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలను మనం ఈరోజు ధ్యానించుకుందాం. ముందుగా మనం చూసినట్టయితే 1 నుంచి 8 వచనాలలో మనం చూసుకున్నట్టయితే ప్రభు యేసుక్రీస్తుల వారు సిలువపై మరణం పొందిన తర్వాత ఏదైతే అరిమతయి యోసేపు అనే ఒక ధనవంతుడు, అదేవిధంగా ఆయన పిలాతు వద్ద దగ్గరికి వెళ్ళి ఆయన ఒక ఏదైతే మరణం చెందినటువంటి ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క శరీరాన్ని ఆయన తీసుకొని ఆయన నారబట్ట చుట్టి ఆ యొక్క ఆయనను ఒక సమాధిలో ఆయనను దాచిపెట్టినటువంటి విషయం తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయనేది మనం చూసుకున్నట్టయితే ఈ పునరుద్ధరణకు సంబంధించినటువంటి విషయాలలో విశ్రాంతి దినము గడిచిపోయిన మగ్దలైన మరియయు, యాకోబు తెలియని మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పుయ్యవలను సుగంధ ద్రవ్యములు కొనిరి. ఎందుకంటే ఈ సుగంధ ద్రవ్యం దేనికోసం వారు ఆలోచించారంటే ఎన్నో రోజుల పాటు ఆయన శరీరము వాసన కలిగి ఉండొచ్చు, అంటే లోక మార్గంలో మానవుని శరీరం ఏ రకమైతే ఉంటుందని ఆలోచన వారు కలిగి ఉన్నారే కానీ ఆయన శరీరము నిత్యము కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఉన్నటువంటి శరీరం అనేది వారు మరిచి ఉండడము. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తుల వారి శరీరంకు సంబంధించి వారు సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళి వెళ్ళడము. ఆ తర్వాత అక్కడ వారు చూసినట్టయితే అక్కడ వారు వెళ్ళి అక్కడ చూడగా సమాధి రాయి పొర్లి ఉండడము. అక్కడ కుడివైపున ఒక దేవదూత కూర్చొని వారితో మాట్లాడడం జరుగుతుంది. అది ఏ రకంగా ఆయన మాట్లాడారంటే, అందుకు అతడు కలవరపడుకుడి, సిలువ వేయబడిన నజరేయుడు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నారు, ఇక్కడ లేడు, వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి అని అక్కడ వచ్చినటువంటి వారి యొక్క ఆ యొక్క జనాలకి వరకు ఆయన చెప్పడము జరిగింది. ఆ తర్వాత ప్రభు యేసుక్రీస్తుల వారు మొట్టమొదటగా గలయలలోనికి వెళ్ళుచున్నారని చెప్పడము, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి శిష్యులకు మరియు పేతురుకు చెప్పుడు అనెను. ఇక్కడ మనం మెన్షన్ చేశారు ప్రత్యేకంగా మనం చూస్తే 7వ వచనంలో ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడు అనెను అని ఇక్కడ మనకి వాక్యానుసారంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 9 నుంచి 18 వచనాల్లో చూస్తే ప్రభు యేసుక్రీస్తుల వారు ఆయన పునరుద్ధరణ జరిగిన తర్వాత ఆయన కొంతమంది వ్యక్తులకు ప్రత్యక్షం అవడము, ఆ యొక్క ప్రత్యక్షమైన వ్యక్తులు వారితో పాటు జనసమూహానికి చెప్పినప్పుడు కూడా వారు మాటలు చెప్పిన వారికి నమ్మకం కలగపోయినప్పుడు ఆ యొక్క సందర్భాలను ఈ యొక్క వచనాల్లో పొందపరచడం జరిగింది. అవి ఏ రకంగా ఎటువంటి వచనాలు మనం చూసినట్టయితే ఇక్కడ మనము ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తన 7 దయ్యములు వెళ్ళగట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఏదైతే మగ్దలేని మరియకు 7 దయ్యములు పట్టి వదిలించినటువంటి మగ్దలేని మరియకు మొట్టమొదటగా కనబడను. ఏదైతే తల్లి అనేటువంటి మరియకు కన్నా మగ్దలేని మరియకు ఆమె యొక్క హృదయ తలంపులను గ్రహించి ఆమెకు మొట్టమొదటగా కనబడడం అనేది ప్రభు యేసుక్రీస్తుల వారు ఇక్కడ వాక్యానుసారంగా తెలియచేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఆ యొక్క ఏదైతే మగ్దలేని మరియ యొక్క ప్రత్యక్షం చూసినటువంటి విషయాన్ని వారు వెళ్ళి చెప్పినప్పుడు కూడా ఆయన బ్రతికి ఉన్నాడని ఆమెకు కనబడినని వారు విని నమ్మక పోయిరి. ఆ తర్వాత మరలా ప్రభు యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షంగా ఒక ఇద్దరు పల్లె ఊరికి నడిచిపోచున్నప్పుడు ఆయన మారు రూపం గలవాడే, ఏ రూపం గలవాడే? మారు రూపము గలవాడే వారికి ప్రత్యక్షము ఆయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేశారు కానీ వారు వీరి మాట నమ్మకపోయారు. ఏదైతే మగ్దలేని మరియ చెప్పినప్పుడు ఏ రకంగా అయితే నమ్మలేకపోయారో అదే విధంగా ఇద్దరికి మారు రూపంలో ప్రత్యక్షమైన వారికి కూడా కనబడినప్పుడు వారు చెప్పిన కూడా వారు నమ్మకపోయారు. చివరగా 3వసారి పిమ్మట 11 మంది శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను. ఏదైతే ఆ యొక్క 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆ యొక్క హృదయ కాఠిన్యాన్ని ప్రభుని యేసుక్రీస్తుల వారు గ్రహించి వారు ఇప్పటికీ నమ్మకపోయినప్పటికీ కూడా అక్కడ వారిని గద్దించడము జరిగింది. అప్పుడు ప్రభుని యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి గొప్ప మాట ఏంటంటే, ఏదైతే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తీసుము పొందిన వాడు రక్షింపబడును, నమ్మిన వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎవరైతే నమ్మి
బాప్తీసం పొందుతారో అటు వారికి, రక్షణ పొందిన వారికి ఎటువంటి ఏ క్రియలైనా సరే సూచన క్రియలు కనబడతాయని చెప్పడము. అప్పుడు ఆ యొక్క సూచన క్రియలు ఏ రకంగా ఉంటాయనంటే, ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అలాగే క్రొత్త భాషలో మాట్లాడెదరు, పాములు ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందరని వారితో చెప్పారు. ఈ రకంగా శిష్యులకు ఉద్దేశించి ప్రభు యేసుక్రీస్తులో ఆయన ఒక ప్రత్యక్షతను, వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి నమ్మిక కలిగి ఉండాలి, ఒక విశ్వాసము కలిగి ఉండాలనే ఒక గొప్ప మాటలను ప్రభు యేసుక్రీస్తుల వారు ప్రత్యక్ష పొందిన తర్వాత శిష్యులకు కూడా ఉద్దేశించి వారి యొక్క కాఠిన్యాన్ని బట్టి, వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి వారిని గద్దించి ఈ మాటలను ఈ యొక్క వచనాల్లో తెలియచేయడం జరిగింది. మరి చివరగా మనం చూసుకుంటే 19 నుంచి 20 వచనాల్లో ప్రభు యేసుక్రీస్తుల వారు పరలోకానికి ఆరోహణము అవుట. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క జీవిత చరిత్రలో ఆయన యొక్క జననము, ఆ తర్వాత ఆయన యొక్క పరిచర్యలోని, ఆ తర్వాత ఆయన చేసినటువంటి అనేకమైన అద్భుత విషయాలలోని, ఆయన చేసినటువంటి దైవ సందేశాలను, ఆయన పడినటువంటి శ్రమలు, ఆ తర్వాత ఆయన మరణము, ఆయన ఒక పునరుద్ధరణ అనేది భక్తులైన మార్కు గారు ఎంత క్లుప్తంగా ఇక్కడ వివరించడం జరిగిందో, అదే విధంగా ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, సేవా మార్గం, అన్యులను ఉద్దేశించి ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, దైవ సందేశాలు, దేవునికి సేవకుడుగా ఉండి చేసినటువంటి గొప్ప విషయాలు అన్నీ కూడా ఆయన యొక్క అధ్యాయాలలో పొందపరచడం జరిగింది. చివరగా ప్రభు యేసుక్రీస్తుల వారు ఏదైతే ఆరోహణమయ్యే క్రమంలోని అక్కడ మాట్లాడినటువంటి మాటలు ఏమున్నాయనంటే, ఇలాగా ప్రభువైన యేసు వారితో మాటలాడిన తర్వాత పరలోకమునకి చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడు ఆయను. హల్లెలూయా. ఏదైతే దేవాతి దేవుడి యొక్క కుడి పార్శ్వమున వెళ్ళి ఆయన అక్కడ కూర్చునడం అనేది జరిగను. అప్పుడు ప్రభు యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాట, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి, వారు ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువంట జరుగుచూ వచ్చిన సూచన క్రియ వలన వాక్యము స్థిరపరచుచుండెను అని చెప్పి అక్కడ చివరగా ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క వారి యొక్క తలంపుల ప్రకారంగాను వారు చేసే ప్రతి క్రియలో తోడై ఉన్నటువంటి మాటలను చివరిగా ఇక్కడ పొందపరచడం జరిగింది. మరి నా జీవితంలో మన యొక్క దైనందినటువంటి ఆధ్యాత్మిక జీవితం ద్వారా మార్కు సువార్త 16వ అధ్యాయంలో పొందపరిచినటువంటి పునరుద్ధరణ విషయాలను, ప్రత్యక్షత విషయాలను తెలుసుకున్న మనము మన జీవితానికి అప్లై చేసుకోవాల్సినది ఒక క్రమము ఏంటి అని ఆలోచిస్తే, ప్రియమైన సోదరులారా, మరి పునరుద్ధరణ లోకంలో మానవుడికి ఆయన యొక్క మరణం తర్వాత పునరుద్ధరణ అనేది వారు పొందినటువంటి పరిశుద్ధతను బట్టి, రక్షణను బట్టి ప్రభువైన యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో అట్టి పరిశుద్ధులను లేవనెచ్చుతున్నాడు అనేది ప్రభువైన యేసుక్రీస్తుల ద్వారా మనం స్పష్టంగా తెలుసుకున్నటువంటి ఈ యొక్క అంశాలు మార్కు సువార్త 16వ అధ్యాయంలో పొందపరిచిన విధంగా నా జీవితంలో కూడా మనం అందరము కూడా అట్టి విశ్వాసాన్ని, అట్టి నమ్మకాన్ని కలిగి ఉండి ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క జీవితంలో దేవుడు ఏర్పరిచినటువంటి పునరుద్ధరణ అనే ఒక ప్రక్రియలో ఆయన ప్రత్యక్షమే ఆరోహణుడైనటువంటి మాటలను ఈరోజు మనము తెలుసుకున్నాం. అట్టి జీవితాన్ని మనము మన యొక్క జీవితంలో మన యొక్క విశ్వాసం ద్వారా, మన నమ్మకం ద్వారా మనం అందరం కూడా పొందాలని, సమస్త జనులందరూ కూడా అట్టి కృపలోని ఉండాలని కోరుకుంటూ మనము నేటి దినాన్ని మనము ప్రార్థనతో ముగించుకుందాం. తలలు ఉంచుకున్నట్లయితే కలిసి అందరం ప్రార్థించుకుందాము. స్తోత్రం ప్రభువా, మహోన్నతుడా ప్రభువా, నేటి దినము మార్కు సువార్తలో ప్రభువా 16వ అధ్యాయంలో పొందపరిచినటువంటి 20 వచనాలలో ప్రభువా నాయన మీ యొక్క పునరుద్ధరణ ప్రభువా తండ్రి, మీరు తిరిగి మరలా జననం పొంది ప్రభువా నాయన ప్రత్యక్షత కలిగినటువంటి అంశాలను ప్రభువా తండ్రి మేము స్పష్టంగా తెలుసుకొని ప్రభువా తండ్రి నాయన మేము మీ అందు సంతోషించి ఉన్నాం నాయన, మీ అందు విశ్వాసము నమ్మకం కలిగి ఉన్నాం. మా యొక్క జీవితాలలో ప్రభువా తండ్రి మాటలను స్థిరపరచుకొని ప్రభువా తండ్రి నాయన గొప్ప విశ్వాసముగా ప్రభువా మీ బిడ్డలుగా మేమందరము కూడా సమస్తమును ప్రభువా తండ్రి విడిచిపెట్టి ప్రభువా తండ్రి మీరు చెప్పిన విధంగా పాపాన్ని విడిచిపెట్టి ప్రభువా రక్షణలో పొంది ప్రభువా నాయన మీ నామాన్ని గణపరిచే వారముగా ప్రభువా మీరు ఆశీర్వదించండి ప్రభువా తండ్రి, మీరు దీవించండి ప్రభువా. మా నోటి ద్వారా ప్రభువా మీరు